హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. ఇప్పుడైతే మా అత్తగారి ఇంటి దగ్గర నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. వాళ్ళు వచ్చి అవెన్గేడ్లో ఉంటారు. సో అక్కడికైతే వెళ్తున్నాం, నేను మా చిన్నోడు. మా అత్తగారు ఊళ్ళో గంగానమ్మ సంబరాలు జరుగుతున్నాయి, దానికోసం వచ్చాను. సో ఆ సంబరాల వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇదే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళు రెంట్‌కుంటారనమాట. ఆల్రెడీ ఓల్డ్ హౌస్‌కి అయితే నేను వెళ్ళాను. ఇది కొత్తగా వాళ్ళు చేంజ్ అయ్యారు. ఈ హౌస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. అండ్ ఈ ఇంటి చుట్టుపక్కల కూడా తక్కువ హౌసెస్ ఉంటాయి. అంత ఎక్కువ హౌసెస్ ఉండదు. మీకు కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి హౌసెస్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. హౌసెస్ అన్నీ తక్కువ కదా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగా కట్టారు, చూపిస్తాను. లోపలైతే వీడియోస్ ఏం తీయలే, నాకు కుదరలేదు. మా ఆడపడుచు వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు. సో కింద అయితే చాలా వరకు పార్కింగ్ అని వదిలారు. సో అందుకని చెప్పి చాలా ప్లేస్ అయితే ఉంటుంది వాళ్ళకి కింద. అండ్ ఇది వచ్చేసి 1 BHK. యాక్చువల్గా 2 హాల్స్ అయితే వచ్చినాయి వీళ్ళకి. లోపల కూడా రూమ్స్ చాలా స్పేషియస్గా ఉంటుంది. చాలా బాగా కట్టారు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో 1 డే అయితే ఉన్నా. నెక్స్ట్ డే ఈవినింగే మళ్ళీ మచిలీపట్నానికి అయితే స్టార్ట్ అయిపోయా. ఎందుకంటే నెక్స్ట్ డే పౌర్ణమి. మచిలీపట్నంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పౌర్ణమి రోజున అయితే జ్యోతులు వెలిగిస్తారు. తెల్లవారుజామున 3కే స్టార్ట్ అయిపోతుంది టెంపుల్. 3కే ఓపెన్ చేస్తారనమాట. ఇంకా 3 నుంచి భక్తులందరూ వచ్చి జ్యోతిని అయితే వెలిగిస్తూనే ఉంటారు. సో అందుకోసం అని చెప్పి నేను కూడా మచిలీపట్నం అయితే వెళ్ళిపోయా మా పుట్టింటికి. నేను కూడా పౌర్ణమి రోజు జ్యోతులు వెలిగిద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను. మచిలీపట్నంలో జలాలాల్పేటలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఎవ్రీ మంత్ పౌర్ణమి రోజున ఎర్లీ మార్నింగ్ 3కి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు. 3 నుంచి కూడా భక్తులందరూ వస్తారు జ్యోతులు వెలిగించడానికి. మీ దగ్గర పూజా సామాగ్రి ఏమైనా మిస్ అయినా సరే ఇక్కడ టెంపుల్ బయట మొత్తం అమ్ముతూనే ఉంటారు. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే వచ్చాను. ఇక్కడ బెల్లం కొడుతున్నారు కదా, పానకం ఇస్తారు ఈ టెంపుల్లో. ఖచ్చితంగా అందరికీ పానకం ఇస్తారు. ఇదిగోండి, ఇక్కడ నేను వచ్చేసరికి చాలామంది జ్యోతులు వెలిగించేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది కూడా వస్తున్నారు. మాకైతే ప్లేస్ ఉండదేమో అని కంగారు పడ్డా. నేనైతే ప్లేస్ ఉంది. ఒక్కోసారి అయితే మనం 5కి వెళ్ళామంటే అసలు ప్లేసే ఉండదనమాట. మనకి ఎక్కడ ప్లేస్ దొరకదు. అలాంటిది ఈసారి అయితే దొరికింది. అంటే భక్తులు కొంచెం తక్కువగా వచ్చినట్టే అని నేను అనుకుంటున్నాను మరి. ఈ పూజ ఎలా చేయాలంటే మనం కార్తీక మాసంలో పూజ చేస్తాం కదా, సేమ్ అలాగే. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఏంటంటే బియ్యపిండితో మనం ముగ్గేసుకున్న తర్వాత ఇస్తరాకు కానీ అరిటాకు కానీ పెట్టుకుని బియ్యం పోసుకొని దానిపైన మూకిడి పెట్టుకుని పొత్తు వేసుకుని అక్కడ జ్యోతి వెలిగించాలి. ఇక్కడ పసుపుతో గణపతిని చేసుకుని గణపతికి పూజ చేస్తాము. ఇక్కడ ప్రసాదం మెయిన్గా వచ్చి బెల్లం, అలాగే పానకం. ఈ 2 మెయిన్ అనమాట. అలాగే సలివిడి, వడపప్పు, తాంబూలం ఇవి పెట్టుకుని మనం పూజ చేసుకోవాలి అంతే. మా పూజ అయితే అయిపోయింది. ఇంకా దర్శనం కోసమని వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఈ జ్యోతులన్నీ చూస్తుంటే అసలు ఒకే చోట ఉన్నవి. నేను వీడియో తీశాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఎంత బాగున్నాయంటే ఇలా ఒకే చోట చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. చూసినంత సేపు చూడాలనిపిస్తూనే ఉన్నాయి. అంత బాగుందనమాట ఒకే చోట. ఒకేసారి ఇలా ఇన్ని జ్యోతులను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో, ఎంత మనసుకి చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుందనమాట. సో ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.
ఈ పూజకు కావాల్సిన సామాగ్రి గానీ, వస్తువులు గానీ ఈ టెంపుల్ బయటే అమ్ముతూ ఉంటారు. ప్రతీదీ దొరుకుతుంది ఇక్కడే. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. సో, ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మచిలీపట్నం జలాలాల్‌పేటలో ఉంటుంది. 3కి అయితే ఓపెన్ చేస్తారు టెంపుల్ ఖచ్చితంగా. 3 నుంచి అయితే భక్తులందరూ వెళ్తూనే ఉంటారు. మనం గుడి బయటకొచ్చేటప్పుడు గుడి బయట దారిలోనే మనకైతే పానకం ఇస్తారు. పానకం మాత్రం మిస్ అవ్వకండి. ఎవరైనా సరే మచిలీపట్నంలో ఉండి ఇప్పటి వరకు ఈ విషయం తెలియకపోతే ఈసారి వచ్చే పౌర్ణమికి తప్పకుండా వెళ్ళండి. పూజ చేయలేకపోయినా కనీసం చూడటానికైనా వెళ్ళండి. 6కి ఆ టైంలో చాలా బాగుంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ ఎవరైనా మచిలీపట్నం వచ్చినా సరే పౌర్ణమి టైంలో వచ్చి తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉండుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ మీకు అప్డేట్ రూపంలో తెలుస్తుంది. అప్పుడే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు చూడగలుగుతారు. బాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.